మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని శాంతి భద్రతలు కల్పించాలని మణిపూర్ మానవ మృగాలని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరం మండలం ఐనాపురం గ్రామ సర్పంచ్ రామారావు ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. భారత మాతను గౌరవించాలని చెప్పే బీజేపీ ఆర్ఎస్ఎస్ జై శ్రీరామ్ అంటూ మాట్లాడే నాయకులు స్త్రీలను వివస్త్రలను చేయడం మానవాదుల సంస్కృతి నశించాలని అన్నారు. మణిపూర్ ప్రభుత్వానికి అండగా నిలిచిన బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు రాజీనామా చేయాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. సాయంకాల సమయంలో నేను ప్రభా స్తోత్రములు ఐనాపురం గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి నేను ప్రభా శ్రీ మోక రామారావు గారి ఆధ్వర్యంలో నేను ప్రభా ఐనాపురం గ్రామంలో సెంటర్లో నేను ప్రభా స్తోత్రంలో మణిపూర్లో జరిగినటువంటి సంఘటన విషయంలో నిరసన కార్యక్రమం తెలియచేయడానికి నిరీక్షణ కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు, హింసలు, నేను ప్రభావితున్న విద్యార్థులు, నేను ప్రభు స్తోత్రం విద్యార్థులు, నేను ప్రభు గ్రామస్తులు, నేను ప్రభు సంక్షేమాలు అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి మీరు మైపొందుకోమని యేసుక్రీస్తునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. చూస్తూ ఆయా శాంతి భద్రతలను ప్రభావితం కాపాడుకుంటున్న ప్రభావ ఎంతో మంది స్త్రీలను ఆయా సంటి బిడ్డలను ప్రభావ యవన పిల్లలను ఇదిగో పాడు చేస్తూ మరి మాట్లాడమని మనవి చేస్తా ఉన్నాను. వేసానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎటువంటి బాలికలు కానీ బాలికలకు కానీ ప్రభా స్త్రీలకు కానీ ఎటువంటి వివక్షత ఇదిగో తండ్రి ఈ నిరసన ర్యాలీ ప్రభా ఇదిగో జరిగిస్తూ ప్రభా ఇదిగో మేమందరం ప్రార్థన చేస్తూ ఉండగా నిరసనను తెలియచేస్తూ ఉండగా ప్రభా ఇదిగో నాయన ప్రాంతం. అందరికీ నమస్కారం అండి. ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి మణిపూరు స్టేట్కి సంబంధించి 90% కొండ ప్రాంతము, 10% మాత్రం లోయ ప్రాంతము. కొండల ప్రాంతంలో కుకీలు, నాగాల అనే ట్రైబ్స్ నివసిస్తూ ఉంటారు. లోయ ప్రాంతంలో మైతే ప్రజలు నివసిస్తూ ఉంటారు. వాళ్ళు వెనకబడిన తరగతుల వాళ్ళే. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ మైతేలు ఈ కుకీ, నాగా జాతులను మరి హింసించి అతి ఘోరంగా పట్టడం జరుగుతూ ఉంది. మరి దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. అయితే మరి అతి దారుణంగా కుకీలు, నాగాలను హింసించి కొట్టి చంపడాలు, రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. మణిపూర్ స్టేట్కి సంబంధించి అక్కడ ఉన్న సీఎం బైరాజ్ సింగ్ మరి ఆయన ఏమి మాట్లాడట్లేదు. అలాగే ప్రధాని మోడీ గారు కూడా మాట్లాడట్లేదు. దాదాపు ఇప్పటికే 122 మందిని చంపడం జరిగింది. ఈ కుకీ, నాగా జాతీయులు విశ్వాసులుగా మారడం వల్ల వాళ్ళందరినీ కూడా మరి ఈ క్రిస్టియన్ రిలీజన్ ఉండకూడదన్న ఆలోచన మరొకటి ఇంకోటి ఏంటో తెలియదు కానీ అతి దారుణంగా హింసించి కొట్టి చంపుతూ ఉన్నారు. మరి దాదాపు 500 చర్చిలు తగలబెట్టడం కూడా జరిగింది. మనకు భారత రాజ్యాంగంలో ఎవరైనా ఏ మతానికైనా వెళ్ళొచ్చనే స్వేచ్ఛని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టి అతి క్రూరంగా వాళ్ళు కుకీ, నాగా జాతులను హింసించడం జరుగుతూ ఉంది. మరి ప్రతి మానవుడు కూడా ఎవరైనప్పటికీ కూడా శ్రీమూర్తి నుంచి ఉద్భవించిన వాళ్ళే. అలాంటి శ్రీమూర్తుల్ని నగ్నంగా కొన్ని వేల మంది మధ్యలో కొన్ని మైళ్ళ దూరం నడిపించడం జరిగింది. నడిపించడమే కాదు, వాళ్ళని హింసించి అత్యాచారం చేసి చంపడం కూడా జరిగింది. ఇది చాలా అమానుష్యం. మరి ఇలాంటి సంఘటనల్ని ఖచ్చితంగా మనం వాళ్ళకి మద్దతు తెలియపరచవలసి ఉంది. అందుకే మణిపూర్లో ఉన్న కుకీ, నాగా జాతీయులను మరి వాళ్ళని కాపాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి ఈరోజు ఐనాపురంలో ఉన్నటువంటి మరి పాస్టర్లు కానీ, విద్యార్థులు కానీ, పెద్దలు కానీ, పంచాయతీ మెంబర్లు కానీ మేమందరం కూడా మరి మణిపూర్ సేవ్ ద మణిపూర్ అనే నినాదంతో ఈరోజు ఒక మౌన ప్రదర్శన చేయడం జరుగుతుంది. మరి ఇది ఇంత దారుణమైన
క్రూరమైన ఏషియన్ మరి మనం ఖండించవలసిన అవసరం ఉంది. అది ఎక్కడో మణిపూర్ ఉంది కదా మనకేంటి అని అనుకోకుండా మరి కొంతైనా మనం వాళ్ళకి ఓటను కలిగించే విధంగా మనం మౌన ప్రదర్శన ఈరోజు జరిపిస్తూ ఉన్నాం. కాబట్టి మరి దేశంలో అన్ని వర్గాల నుంచి కూడా మరి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.